ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగటానికి రావి చెట్టు కూడా విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆ తడి మట్టి బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మట్టి ఇంటికి తెచ్చుకోవాలి. రోజు కొద్దిగా తడుపుకొని బొట్టులాగా కంఠం దగ్గర కానీ ఇక్కడ కానీ పెట్టుకోవాలి. మళ్ళీ శనివారం రాగానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి మళ్ళీ పోయాలి. ఆ తడి మట్టి బొట్టు పెట్టుకుని మళ్ళీ తెచ్చుకోవాలి. ఇలా 8 శనివారాల పాటు చేస్తే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. మరి 8 శనివారాల్లో అందరికీ కుదరకపోవచ్చు. కుదరని శనివారం చేయాల్సిన అవసరం లేదు. అది కంటిన్యూగా చేయాలని ఏం లేదు. గ్యాప్ వచ్చినా పర్వాలేదు. 8 శనివారాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బు ఖర్చు తగ్గటానికి కూడా ఎలాగూ రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ రాలి పడిన రావి ఆకు ఒకటి తెచ్చుకోండి. దాన్ని చక్కగా కడిగి సింధూరంతో ఆ రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. హ్రీం మీ పర్సులో పెట్టుకోండి. డబ్బు ఖర్చు కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడు డబ్బు ఉంటుంది. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. అయితే మళ్ళీ శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపిపోయటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న రావి ఆకు తీసుకెళ్లి చెట్టు దగ్గర వేయండి. మళ్ళీ కొత్తగా ఇంకో ఆకు తెచ్చుకొని చేయండి. ఇలా 8 శనివారాలు చేస్తే అసలు మీకు ఎప్పటికీ కూడా వృధా ఖర్చులు ఉండవు.